20వ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయుననేది కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమున ఇంకనూ విషయములు కలవా అను సంశయం కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనేటి ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, ఈ కార్తీక మాసం మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రి మునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించెదను, ఆలకించుమని ఆ కథ విధానమును ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహామునే, నీవు విష్ణు అంశయందు పుట్టినావు. కార్తీక మహత్యము నీకు ఆ మూలాగ్రమునుగా తెలియను కనుక దానిని గురించి వివరింపుము అని కోరెను. అంతన అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. ఈ కార్తీక మాసముతో సమానమగు మాసం, వేదములలో సమానమగు శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము. అందొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమునకు రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు, దోపిడీలు చేయించి దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతాహుతులను చేయుచుండెను. అటులా కొంతకాలం జరగగా అతని దౌర్జన్యం నలుదిక్కులా వ్యాపించెను. ఆ వార్త విన్న కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవుల పడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పతాది సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించిరి. నలువైపులా శిబిరములు నిర్మించుకొని నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను మొదటి పక్ష వారాధిక బలాన్వితులు ఉండుటయు, తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏమాత్రము ప్రీతి చెందక శాస్త్ర సమన్వితుడైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతంగా సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాదం గావించి మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యంపై పడెను. 20వ అధ్యాయము 20వ రోజు పారాయణం సమాప్తం.